ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. బతుకు జట్కా బండి చూసాం, బతుకుల్ని చెడగొట్టేది ఎక్కడా చూడలేదు. అది ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన కడప కేటుగాళ్ళు. లెట్స్ వెల్కమ్ దెం. పరక ఎక్కడో ఎందుకు పరక? నీకు పరక ఇదేదాకా దిగాల. నేనేం చెప్పినా నాకు తెలుగు నేర్పించు అని చెప్పినా, నువ్వు నేర్పించావా? నువ్వు నేర్చుకోవాలా? వాళ్ళ అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టుకున్నావు, నాకు ఎవరు నేర్పించడానికి? ఉండిపోయి ఈసారి నేర్పించబో. సరేలే, రేపు నేర్పించా. సరే సరే. ఏళ్ళనా ఇంటర్వ్యూలలో అందరినీ బాగా మాట్లాడేది బాగా కలిపేసి చూసింటాం. ఈడెక్కడన్నా అంటే వీని కుళ్ళు ఇంటర్వ్యూలలో బాగా కలిసిన వాళ్ళని ఈడదెంగడం, బాగున్న వాళ్ళని ఎత్తిదెంగడం అట్లా చేస్తుంటాడు ఈ కడప కేటుగాళ్ళంట. వాళ్ళ కథ ఎందుకు చూద్దాం, రాన్రా కడప కేటుగాళ్ళు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఆదాబ్ బర్షి, నేను మీ వంశీ. వెల్కమ్ టు బతుకు చెడదంగే బండి. బతుకు చెడదంగే బండి. ఎస్, మీరు విన్నది నిజమే. ఎవరు బతుకులైనా చెడగొడతాం. ఎందుకంటారేమో, బాగుండేటోళ్ళని చూస్తే మాకు నచ్చదు, అందుకే అందరి బతుకులు చెడగొట్టేస్తాం. ఇప్పుడు మన రొట్టెగాడు చాలా ఫేమస్ అయిపోతున్నాడు. యాంకర్ తో బాగా క్లోజ్గా ఉండడం అది నాకు నచ్చడం లే. వీని ఎట్టోట వీని బతుకు చెడగొట్టేయాలా, యాంకర్ కు వన్ పుల్లలు పెట్టాలా. ఫీచర్స్ అవ్వాలి ఇద్దరిని. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఒరే అందుకే ఇంత గ్యాప్ వేసుకున్నారా? వచ్చి కూర్చో. నన్ను ఎందుకు అల్లరి పట్టి మాట్లాడదాం, జస్ట్ మాట్లాడదాం, మీ నిజాయితీ ఏందో తెలుసుకుందాం. నీ అల్లరి కుట్టుంది నువ్వు యాదవ్ పుల్ల పెడతాంటావురా. రొట్టె గారు, మీకు ఈ యాంకర్ బెస్ట్ అనిపిస్తుందా, ఈమె కన్నా ముందు చేసిన యాంకర్ చాలా బెస్ట్ అనిపిస్తుందా? నీళ్ళెవరు బెస్ట్ అనిపించారు? వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చెప్పండి. నువ్వేది నన్ను దిగించావు. పోచ్చాయి. ఓకే 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 కూలుకోబడదు. ఓకే, మన పులివెందుల మహేష్ గారు ఇష్టమా, మన హేమారెడ్డి గారు ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఎవరో ఒకరి పేరు చెప్పండి ప్లీజ్. ఇద్దరు ఇష్టమేరా. ఎవరో ఒకరి పేరు చెప్పాలా? ఆయన ఛాన్స్ ఇచ్చాడు, నాకు వీడియో తెచ్చాడు. అవ్వ కావాలా బువ్వ కావాలంటే కుదరదు. రొట్టె గారు, మహేష్ గారా హేమారెడ్డి గారా? గుండెకాయ కావాలా, ఆవాలు కావాలన్నారా? గుండెకాయ కావాలా. ఆ గుండెకాయ ఎవరు? అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒరే నీకు ఏడ నుంచి కుట్టినవరా నువ్వు? పలికిమాల కొడకల్లారా మీరు. సార్ ఇది షో, కొంచెం మర్యాదగా మాట్లాడండి. లవడాల షో. కూర్చోండి మేడంతో మాట్లాడదాం. మేడం హలో. చెప్పండి సార్. మన రొట్టె గారు మీ గురించి చాలా బ్యాడ్ గా చెప్తున్నారు. ఏమండి సార్? మీకు యాంకరింగ్ రాదంట, మీరు అసలు ఆయనతో సరిగ్గా ఉండరంట, ఎట్లా బట్ల అట్లా యాంకరింగ్ చేస్తారంట, మీకన్నా ముందు యాంకర్ చాలా బెస్ట్ అంట, చాలా అందంగా ఉంటదంట, క్యూట్ గా ఉంటారు. ఒరే నన్నెందుకు మెడతో దింగిచ్చవరా నువ్వు? ఏం రొట్టె గారు ఏం చెప్పారు నా గురించి, నిజమేనా? నేనే ఉన్నాక నిన్ను అదే చెప్తున్నారుగా మరి. వాడి ఎచ్చలుపుకోడు, వాడిని ఎచ్చలుగుద్దని. హాయ్ హలో వెల్కమ్ అంటారు, అంతకు మించి ఏం చెప్పరు. ఏంటి సార్ ఇది? నువ్వు సార్ గిరానక్క చెప్పు తమ్ముడు, ఏంది నా గురించి ఎలా చెప్తున్నావు మరి? ఈయన కర్రిగుద్దంగా ఇడుకుడు. సార్ ప్లీజ్, ఇది ఒక రియాలిటీ షో ప్లీజ్. కర్ణావట్ట నువ్వేంది పుల్లలు పెట్టుకుంటావు? కర్ణావట్ట ఇస్తంతా నీ అక్క. ఇది ఒక రియాలిటీ షో. మాకు గొడవలు పెడతారా మీరు? ఫైనల్ గా మీరు హలో, ఎవరు? అమెరికా మొగుడు ఆంధ్ర పెళ్ళామా? తొందర రమ్మను, మనకి ఇట్లాంటివే కావాలా. తొందరగా వచ్చేయమని చెప్పు. ఓకే ఎట్నోట విడదెంగుదాం. ఓకే. హాయ్ డార్లింగ్. వెల్కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. సార్ మీరు చూస్తే ఫారెన్ వాళ్ళు అన్నారు, మీరు చూస్తే ఇంత నల్లగా ఉన్నారు. నీదేమన్నా పెద్ద తెల్లంగా ఉందా? ఏంటి సార్? అదే నువ్వు అనుకున్నది.
కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది. సార్ మీరు రోజుకు ఎన్నిసార్లు చేసుకుంటారు? నీకన్నా 2 సార్లు ఎక్కువే. ఏంటి సార్ ఏమనుకున్నావు? నేను చెప్పింది స్నానం సార్. రోజు చేసుకుంటాను. హాయ్ మేడం. హాయ్ సార్. ఆర్ యు వర్జిన్? నో. మీరు ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 18. చూడండి సార్, మీ వైఫ్ 18 ఏళ్ళకే వర్జినిటీ కోల్పోయారు. ఇలాంటి వైఫ్ మీకు అవసరమా? వెంటనే విడాకులు ఇచ్చేయండి ప్లీజ్. లేదు, నేను దానికన్నా 1 సంవత్సరం ముందుగానే కోల్పోయాను. జోడిరా నాయన. ఓకే మేడం, మీకు పెళ్లి కాకముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు? 22. నా వయసు కన్నా ఎక్కువ కదరా. సార్ చూడండి సార్, 22 మంది బాయ్ ఫ్రెండ్స్ అంట. ఇలాంటి వైఫ్ మీకు అవసరమా? వెంటనే విడాకులు ఇచ్చేయండి ప్లీజ్. ఎంతమందితో తిరిగిందో, ఏమేమి చేసిందో, ఎన్ని తుప్పలలోకి వెళ్ళిందో. నా ముఖానికి అది పడ్డమే పెద్ద గొప్ప. దాన్ని వదలమంట ఏంట్రా? మీరు మొత్తం తెలుగే మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడడం లేదు. నాకు ఎందుకో డౌట్ ఉంది. చూడండి, బ్రదర్ ఈస్ కమింగ్, గుడ్ డేస్ ఈస్ కమింగ్ అండ్ టెల్ టు ఎవ్రీవన్. ఏంటి బేబీ అర్థం కాలేదు. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఓకే మేడం, మీరు ఆయనలో ఏమి చూసి లవ్ చేశారు? ఆయన అందం. సార్ కలర్ వాట్ కలర్? మీదే కలర్. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. దాని గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి ఇక్కడ. ఓకే పాస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? మేడం, మీరు ఈ షోలో విన్ అయ్యారు. మీకు 1 లక్ష బహుమతిగా ఇస్తాము. థ్యాంక్ యూ సార్. ఇస్తాము. ఎంజాయ్ ఒరే పైకర్రా కొడక మాకు ఇంతగా పుల్ల పెట్టినావు. 50,000 కానీ ఇదే కదరా. మళ్ళా ఇచ్చలేవు చెప్పు. పండగ రచ్చారు. ₹1,00,000. వచ్చాను కాదా? ఏ ఊరు మీది? మీ నాయన ఏం పని చేస్తాడు చెప్పు. నీకు ఏం లేకున్నా పెళ్లి చేసుకున్నా, లెక్కలేదు. కట్నం ₹1 లెక్కిరే. వాని కాడికి వచ్చా. ఏందో 1 లక్ష లెక్కిచ్చా అంటే వాని దగ్గరకు వచ్చా. చేసావు. ఏమన్నా ఎరుపు కనుక్కున్నావా కొడక? నేను కూడా అమరుణ్ణి. సారీ, వెళ్ళిపోయావు కదా. లేదు, మీరు మీకు గొడవ పెట్టాలని చెక్ ఇచ్చా. ప్లీజ్ గివ్ మీ ద చెక్. సారీ, అయినా షో అయిపోయింది. షో అయిపోలేదు, కెమెరాలు ఇంకా ఆన్ లో ఉన్నాయి, చూసుకో. ఓ మై గాడ్. హాయ్ చెప్పు. హాయ్. కుత్త మూసుకొని చెక్ ఇవ్వు. సారీ, ఒక 50 ప్లీజ్. 50. టేక్ 50. అరే ఏం చేస్తున్నావురా? టేక్ 50. ఏం చేసినావురా? చెక్ చించిరావేంద్రా వేస్ట్ ఫెలో. బాగుండే వాళ్ళని చూడాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే అందరిని విడదెంగుతా ఉంటాం. ఇప్పుడు మీరిద్దరు కొట్టుకొని చావండి. ఎందుకురా పుల్లలు పెడతావు? అదే మా పని. ఎందుకు మళ్ళీ ₹1,00,000 నోటు చెప్పుకున్నాను. ఏందిరా మహేష్ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? వచ్చినారా మన కడప కేటుగాళ్ళు. స్క్రిప్ట్ వేరే లెవెల్. మీ స్క్రిప్ట్ అంటే నాకు బాగా ఇష్టం. మంచి ఎనర్జీ ఉంటుంది మీ దాంట్లో. క్లమ్జీ ఉండదు. ఈ ముగ్గురు ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ స్క్రిప్ట్ రైటరు వంశీ, సూపర్ వంశీ. నువ్వు కొత్త కాన్సెప్ట్లు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఇలా చేస్తే ఇంకో స్క్రిప్ట్ అలా ఉండదు. సో మంచి ఫ్యూచర్ ఉంది వంశీ నీకైతే. ఆర్ట్ఫుల్గా చెప్తున్నా. దుమ్ము లేపేశారు. ఒక ముగ్గురితో కూడా ఇంత బాగా స్క్రిప్ట్ చేయొచ్చని ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నా. ఎనీవే, నెక్స్ట్ స్క్రిప్ట్ ఏందా అని ఎదురు చూస్తూ ఉంటా. ఆల్ ది బెస్ట్ వంశీ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. ఒకసారి మడ్డ కూడా పిచ్చే స్కిట్లు తేవా మందికి.
రాధిక రాధిక ముందు కాయక